అందరికీ నమస్కారం అండి. బాచీరావు ఏఏ స్కూల్కి వెల్కమ్ అండి. ఈరోజు కరెంట్ అఫైర్స్ తీసుకున్నట్లయితే వికసిత్ భారత్ లక్ష్యంగా 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవ్వాలని కేంద్ర ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఇప్పటి దేశ ఆర్థిక వ్యవస్థ 30 లక్షల కోట్ల డాలర్లకి చేరాల్సి ఉంది. అసంఘటిత రంగంలో వారి ఉత్పాదకత పెరగాలి, అంటే వ్యవసాయేతర రంగాల్లో శ్రామిక శక్తితో స్త్రీల భాగస్వామ్యం అనేది అధికమవ్వాలి. అలా జరిగినప్పుడు మాత్రమే ఈ కళ అనేది సాకారమయ్యేదానికి అవకాశం అనేది ఉంది. అసంఘటిత వ్యాపార శ్రామిక శక్తి ఉత్పాదకత గంటకు డాలర్లలో ఇక్కడ మెన్షన్ చేసినట్లుగా 2025లో తీసుకున్నట్లయితే చాలా అంటే 5% ఉంది. 2025కి 35కి 15%, 2047కి 49% పెరుగుతుందనేది ఒక అంచనా. శ్రామిక శక్తిలో స్త్రీల వాటా శాతంలో తీసుకున్నట్లే 2025లో 15% ఉంది, 2035కి 25%, 2040 42% పెరుగుతుందనేది నీతి ఆయోగ్ ఏఐ ఫర్ ఇంక్లూజివ్ సొసైటీ డెవలప్మెంట్ నివేదిక 2020 ఆధారంగా ఈ విధంగా తెలియవస్తుంది. సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇటువంటి క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది కాబట్టి ఆ పర్సంటేజ్ గుర్తుపెట్టుకుని నోట్ చేసుకోండి. అహ్మదాబాద్లో జరిగిన 2025 కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో ఎన్ని కిలోల విభాగంలో పోటీ పడి మీరాభాయి చాను మొత్తం 193 కిలోల బరువు ఎత్తి స్వర్ణం గెలిచింది. దీంతో ఆమె 2024 గ్లాస్గో కామన్వెల్త్ క్రీడలకు అర్హత సాధించింది. 48 కిలోలు. తదుపరి తరం యుద్ధ విమానాల కోసం జెట్ ఇంజన్లు నిర్మించడానికి భారత్ ఇటీవల ఏ దేశానికి చెందిన సఫ్రాన్తో ఒప్పందం కుదుర్చుకుంది. ఫ్రాన్స్ రక్షణ మంత్రిత్వ పరిధిలోని డిఆర్డిఓ, హెచ్ఏఎల్లు ఈ ఒప్పందంలో భాగస్వాములుగా ఉన్నాయి. ప్రతిపాదిత ఇంజన్ 110 కిలో న్యూటన్ల ట్రస్ రేటింగు కలిగి ఉంటుంది. 2025 ఆగస్టు 23న దేశంలో ఎన్నో జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని నిర్వహించారు అంటే రెండోది. ఆర్యభట్ట టు గగనయాన్, ఏషియంట్ విజ్డమ్ టు ఇన్ఫినిటీ పాసిబిలిటీస్ అనే థీమ్తో 2025లో ఈ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరిన్ని కొత్త కరెంట్ అఫైర్స్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ టు ఆల్. కామెంట్ బాక్స్లో కామెంట్స్ తెలియజేయండి. లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ టు ఆల్.